JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణాభివందనాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతామని గత 3 నెలల నుండి ఎట్లాంటిగో రేపు 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 అనుకుంటూ ఊరించుకుంటూ ఏదో ఒక రోజు ఎన్నికలు జరపవలసిన అవసరం వస్తుందనే ఆలోచనతోటి ముందుగా మున్సిపాలిటీ కార్పొరేషన్స్ వాటన్నిటిని కూడా మెర్జైన ఏవైతే ఉన్నాయో గ్రామాలలో వాటిని బైఫర్గేషన్ చేయాలని ఆ డివిజన్లలోనూ కొత్తగా నంబర్లు కేటాయించి ఆ డివిజన్లలో మినిమం 5,000 కంటే తక్కువ ఉండకుండా ఓట్లను ఒక రూపకల్పన చేసి ఒక జ్యూరిస్డిక్షన్ టెరిటరియల్ జ్యూరిస్డిక్షన్గా మార్చి ఆ డివిజన్కు ఒక రూపం ఇవ్వాలనే GO 269ను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రకంగా పోయిన మున్సిపల్ కమిషనర్ గారు వాజ్పేయి గారు ఆ డివిజన్లను సిద్ధం చేయాలని ఆ జియో రాకముందే వాళ్ళ రెవెన్యూ ఇన్స్పెక్టర్లతోటి డిప్యూటీ కమిషనర్ తోటి డివిజన్స్ తయారు చేసినాక వెంటనే ఆడికెళ్ళి అఫీషియల్గా లెటర్ వచ్చినాక దాన్ని వెంటనే పంపించడం జరిగింది. సరే, పంపించిన దాని మీద వాళ్ళు బహిర్గతం చేసినారు. 5,500 దాటద్దనేది ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిస్టును బహిర్గతం చేయడం జరిగింది. కానీ 269 జియో ఏ రకంగా వచ్చిందంటే జియో నంబర్ 12 ప్రకారం వచ్చింది. ఈ జియో 12 ఎప్పుడు వచ్చిందంటే 2021 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. ఏంటంటే డివిజన్ని ఏ రకంగా చేయాలి, గైడ్లైన్స్ అవన్నీ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. పంపిన లిస్టులో యాజ్ పర్ జియో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా 10%, ఓన్లీ 10%, ఇది నేను చెప్తలేనేదో ఆ జియోలోనే చెప్తుంది, దానికి క్లారిటీగా ఉంది. మీకు ఒక కాపీ కూడా ఇస్తా. ఆ GO 12 ఏం చెప్తుందంటే ఏవైతే డివిజన్లు ఉన్నాయో వాటిలో కేవలం 10% పెంచచ్చు, 10% తగ్గచ్చు. దానికంటే ఎక్కువగా పోయే అవకాశం లేదు యాజ్ పర్ జియో. కానీ మొన్న 16 తారీఖు నాడు కరీంనగర్ నుండి మజ్లిస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళ కార్యవర్గము వీళ్ళందరూ కలిసి ఓవైసీ గారి దగ్గరికి పోతే ఓవైసీ పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళిండ్రు. పొన్నం ప్రభాకర్ ఇంట్లో ఏ రకంగా డివిజన్స్ వేయాలి, ఏ రకంగా డివిజన్లో రూపకల్పన చేయాలి అనే ఒక గంట సేపు అక్కడ కూకొని 2 గంటలు కూకొని ఒక రూపానికి వచ్చి, అంటే ఇప్పుడే ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఇప్పుడే లోపకారి అగ్రిమెంట్ అయింది, లోపకారి అవైపోయినాయి. ఈ రకంగా ఆ డివిజన్స్ మార్చుకొని అబ్నార్మల్గా పెంచుకునే అవకాశం ఏదైతే GO 12ను వైలేట్ చేసుకుంటూ, అందుకే 3-4 రోజుల కింద రావాల్సిన డివిజన్స్ బైఫర్గేషన్స్ లిస్ట్ ఇవి ఈ రోజు వరకు కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే హైదరాబాద్లో వాళ్ళు అక్కడ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకొని ఈ రకంగా డివిజన్లను మార్చుకోవాలి, కనీసం 2,000 ఓట్ల నుంచి 2,500 ఓట్లు మార్చే అవకాశం ఉంది. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జియోలను పకడ్బందీగా అమలు పరచవలసిన బాధ్యత IAS ఆఫీసర్ల పైన ఉంది, గవర్నమెంట్ పైన ఉంది, కలెక్టర్ గారి పైన ఉంది. మరి మీరే జియోలను వైలేట్ చేస్తారా? ఈ లోపకారి అగ్రిమెంట్ ఏంది? మీ అందరికీ ఫోన్లు వచ్చినాయి, బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడు లీక్ కాలే, కానీ ఇప్పుడు ఆల్రెడీ లీక్ అయిపోయింది.
ఇవ నా డివిజన్కి ఇట్లా వచ్చింది, నా డివిజన్కి ఇట్లా వచ్చింది, ఎట్లా తెలిసింది? మీరు ఎవరినని అడగండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి నా డివిజన్. ప్రజలెవ్వరు కూడా దరఖాస్తులో ఎగబడి ఇయ్యలే ఈ డివిజన్ ఇట్లుండాలి, ఆ డివిజన్ ఇట్లుండాలని. కేవలం రాజకీయ నాయకులే. నా కులపోలిలో దీంట్లో కొని రావాలి, నా చుట్టపోలే ఓట్లు దీంట్లోకి రావాలి అనే ఆలోచనతోటే కానీ ప్రజలు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంది? పరిపాలన బాగుండాలి. ప్రజలు ఆశపడేది ఏంది? మౌలిక సదుపాయాలు ఆయా డివిజన్లో కలిపేయాలనేది. కానీ ఈరోజు రాజకీయ పరంగా ఈ రకంగా డివిజన్లు మార్చడం అంటే ఎంత దుర్మార్గం. 10% కనుక దాటినట్టయినా తప్పనిసరిగా మేము కోర్టును ఆశ్రయిస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాము మీరు ఇచ్చిన జీవో ప్రకారం. నేను ఈరోజు బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నా, మరి మీకు ఏమైనా ఇంటెలిజెన్స్ లేదా? మీరు మీ రకంగా మార్చుకొని మీ వాళ్ళకు మార్చుకొని హరాంగా అయిపోయినరా? ప్రజలు ఇవన్నీ గమనిస్తారు దయచేసి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నాయి. ఇవన్నీ దయచేసి గమనించండి. అధికారంలో ఉన్న జీవోలో ఇంకో క్లారిటీగా ఉంది, చాలా క్లారిటీ. ఇంకొక జీవో ఈ జీవోలు ఉంది. కన్సల్ట్ ఎమ్మెల్యేలు, కన్సల్ట్ ఎంపీలు, కన్సల్ట్ ఎమ్మెల్సీలు వాళ్ళ అబ్జెక్షన్లు తీసుకొని చేయాలని. మరి ఇప్పుడు మన ఎంపీ గారు ఉన్నారు, మరి ఎంపీ గారు ఏమి ఇచ్చారో నాకే తెలియదు. జియో 12 ప్రకారం ఏమి ఇచ్చారో నాకే తెలియదు. చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు. ఎన్నికలకు పోతాం కదా, ప్రజల సౌకర్యార్థం కోసమే డివిజన్లు చేయాలి, నాయకుల కోసం డివిజన్లు చేసుడు కాదు. దయచేసి ఐఏఎస్ ఆఫీసర్లు గుర్తించాలి. మౌలిక సదుపాయాలు కల్పించిన బాధ్యత ప్రజలకు, పాలకవర్గంపై ఉంటుంది. నాయకులు ఏం చెప్తారు చేసేస్తారా? కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు సమాధానం చెప్పాలి. పొన్నం ప్రభాకర్ రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ అప్పుడే అన్నారు కదా, మరి మీ ఇంట్లో కూకొని స్కెచ్ పెన్ పట్టుకొని కరీంనగర్ ప్లాన్ తీసుకొని ఇల్లు లెక్కబెట్టి రాసుడు ఏంది? ఇది అన్నీ అనుకూలంగా మార్చుకోవాలా? చెప్పాలా సమాధానం కాంగ్రెస్ పార్టీ కానీ పొన్నం ప్రభాకర్ కానీ. ఒకవేళ 16 తారీఖు నాడు కనుక మీరు కలిసింది అబద్ధమైతే నేను ముక్కు నీళ్ళకి రాస్తా. మీ కార్పొరేటర్ని తీసుకుపోయి అక్కడ మీటింగ్ పెట్టింది తప్పైతే దేనికంటే దానికి శాశ్వతంగా రాజకీయాలు ఉండా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. స్వయంగా ఓవైసీ అయితే మీరే రిసీవ్ చేసుకున్నారు. దయచేసి ఆలోచించండి ప్రజలు. ఎప్పుడు కూడా డివిజన్స్ అనేవి ప్రజల సౌకర్యాలు అనేది మర్చిపోవద్దు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఆ డివిజన్ ఒక గ్రూప్ లెక్క ఒక దగ్గర కలిసి ఉండాలి. కానీ ఆ ఇళ్ళని తీసుకుపోయి ఈ ఇళ్ళలో కలపాలి, ఈ ఇళ్ళని తీసుకుపోయి ఆ దాంట్లో కలపాలి. ఇది రాజకీయం కాదా? సమాధానం చెప్పాలి దీనికి. ఎన్నికల్లో పోతాం రేపు మాపు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందంటే మరి ఏం సమాధానం చెప్తారు? ఎన్నడూ కూడా ఈ పార్టీలు అభివృద్ధిపై ఒక్కరోజు కలిసి మాట్లాడుకునే చరిత్ర లేదు. కానీ డివిజన్లు వచ్చే వరకు ముగ్గురు ఒకటవుతుంది. మూడు పార్టీలు ఒకటవుతుంది. ఇవి మా వాళ్ళే ఇవి, మా వాళ్ళే ఇవి, మీ వాళ్ళే ఇవి. గిట్లయితే ఎట్లా? ఐఏఎస్ ఆఫీసర్లు ఆలోచించాలి. కలెక్టర్ అమ్మకి నేను అడుగుతున్నా ఈరోజు పత్రికల ద్వారా, మీ ద్వారా మీరు దీంట్లో పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యి 10% జియో 12ను వయలేట్ కాకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు కలెక్టర్ గారిది ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కూర్చున్నది మాట్లాడింది నిజం, బైఫర్గేషన్ కోసం మాట్లాడింది నిజం, డివిజన్లు ఈ రకంగా ఉండాలని నిజం. ఇది అబద్ధమైతే దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా. రాజకీయాలు బంద్ చేయండి. ప్రజలకు ఏ రకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనేదే ఆలోచించాలి దయచేసి.